చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ 5 వంగడాల ఇలా ఏదో 2-3 ఏదో అవైలబుల్ ఉంటే మరి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా చింతరాజు గారు అసోసియేషన్ ప్రెసిడెంట్, మా ఎన్ గారు వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ ని కూడా నేను రెగ్యులర్ గా ఈ వంగడాలకు సంబంధించిన విత్తనాలను కూడా తెచ్చి పెట్టుకున్న వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బడ్జెట్లకు వెళ్ళి వాళ్ళ అసోసియేషన్ నుంచి ఒక 4-5 లారీల విత్తనాలను కూడా తెచ్చిపెట్టమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు తెస్తామని చెప్పి మాట ఇచ్చారు. మా రైతుల కోసం డెఫినెట్ గా ఈ వంగడాలను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. మరి వాళ్ళకి ఇది రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా రైస్ మిల్లర్ల మీద ఉంది. మరి ఈ రైస్ ఒక 10 రోజులలో నాకు మాట ఇచ్చారు. డెఫినెట్ గా 10-12 2 వారాలల్లో పూర్తిగా 10-15 రోజులలో పూర్తిగా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా మరి కొనుగోలు కేంద్రాల ద్వారా వాళ్ళ ఎక్కడో పెట్టుకొని వాళ్ళకి సొంత మరి ఫంక్షన్ హాల్స్ లేకపోతే ఇంకా వేరే బిల్డింగ్లలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం కూడా మరి సహకరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉన్నది. నేను దుబ్బాక నుంచి హెచ్చరిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అతి త్వరలో మీరందరూ కూడా యంత్రాంగం ఒక స్పెషల్ డ్రైవ్ తోటి ఈ వడ్లు కొనాలని చెప్పి మా దుబ్బాక నియోజకవర్గం తరఫున, సిద్దిపేట జిల్లా తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.